ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్, సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శించారు కవిత. ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు కవిత. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో పార్టీ సీనియర్లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్, సంతోష్ రావులపై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. ఇక వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవితకు తల్లితో ఇప్పటికే కేసీఆర్ చెప్పించారు. అయినా కవిత తీరులో మార్పు రాలేదు. తాజా పరిణామాలపై నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలంతా కూడా సుదీర్ఘంగా చర్చించి చర్యలకు ఆదేశించారు అధినేత. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి, ఈ కవిత ఈ సస్పెన్షన్ లేఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఈ సస్పెన్షన్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పైన ఏమైనా ఇబ్బందులు ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీలో విభేదాలకు సంబంధించి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎవరో పార్టీకి సంబంధించిన నేతలు, మాజీ మంత్రులు కాకుండా నేరుగా కేసీఆర్ కుటుంబంలోనే వివాదం తెర మీదకి వచ్చింది. అంటే ఎమ్మెల్సీ కవిత దాదాపు 3 నెలలుగా కూడా వరుసగా పార్టీలో జరుగుతున్న అంశాలకు సంబంధించి బహిరంగంగా ఆమె బయట మాట్లాడడంతో పార్టీ సీరియస్గా తీసుకుంది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్టు పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో అసలు ఎందుకు ఈ వివాదం తెర మీదకి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం, అంత ముందుకు ఉద్యమ పార్టీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో నేరుగా కవితనే వివాదాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆమె పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలకు సంబంధించి, అంటే ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో అంతర్గత వివాదాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒకటి, ముందుగా కవిత నేరుగా రజతోత్సవ సభ తర్వాత ఆమె కేసీఆర్ మాట్లాడిన స్పీచ్లో అభ్యంతరాలకు సంబంధించి ఆమె తండ్రికి ఆమె నేరుగా రాసిన లేఖలో విషయాలకు సంబంధించి ఒకసారి బయటకు రావడం, దాంతో ఆమె ఆగ్రహంతో ఈ లేఖని ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు కుట్రదారులు దీని వెనుక అనే అంశాన్ని ఆమె అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా నుంచే ఆమె లేఖను ఈ అంశానికి సంబంధించి ఆమె మాట్లాడింది. ఈ లేఖ లీక్ వెనుక ఎవరు బాధ్యులనే అంశాన్ని ఆమె తెర మీద తీసుకొచ్చిన తర్వాత ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా కుట్రదారులు చాలామంది కేసీఆర్ చుట్టూ ఉన్నారు. వారే కావాలని పార్టీలో ఇంటర్నల్ ఇష్యూని బయటకు తెస్తున్నారు. తన లేఖ లీక్ చేయడంలో చాలా కీలక నేతలే వ్యవహరించారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆమె పార్టీని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. నేరుగా బయట బహిరంగంగానే మీడియా సమావేశం పెట్టి కవిత మాట్లాడింది. అప్పుడంతా కూడా పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్, ఇవి ఇంటర్నల్గా జరిగే ఇష్యూస్ సంబంధించి కూడా ఇది ఆమె ఆగ్రహంతో మాట్లాడింది, పార్టీ అంతా భావించింది. కానీ మరోసారి ఆమె మీడియా సమావేశం పెట్టి ఆ సమావేశంలో కూడా పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ జరుగుతున్నాయి, తండ్రిని తప్పుదోవ పట్టిస్తుంది పార్టీ నేతలే, ఎవరో కాదు కీలక నేతలే తనపై కుట్ర చేస్తున్నారు, కావాలని సోషల్ మీడియాలో, అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తీరు కూడా ఆమె తప్పుపట్టింది. కావాలని ఒక కీలక నాయకుడు అంటూ పేర్చి పెట్టకుండా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్ చేసింది. ఇంకా ఆ తర్వాత తాజాగా జరిగిన పరిణామాలతో, అంటే కాళేశ్వరం విచారణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. దీంతో పార్టీలో అనేక ఇబ్బందులు పార్టీపై వచ్చి ఒకసారి సిబిఐ కేసును సిబిఐకి అప్పచెప్పడం, కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, ఇదంతా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి ఉన్న సమయంలోనే కవిత మరోసారి సంచలన కామెంట్ చేశారు. కావాలనే తన కేసీఆర్ చుట్టూ ఉన్న, అంటే సంతోష్ రావు, హరీష్ రావు, మొదటిసారి ఈ ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ కాళేశ్వరం అవినీతి పూర్తిగా వీళ్ళిద్దరి వల్లనే అయింది, ఒక కాంట్రాక్టర్తో కలిసి ఇదంతా డ్రామా చేశారు, ఇదంతా తండ్రికి సంబంధం లేదు, అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, కావాలని పార్టీలో ఈ ఇద్దరు నేతలే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ పనిచేసిన హరీష్ రావే మొత్తం సూత్రధారి, ఇది కావాలనే ఆయనకు మొదటి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి రెండో ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కేసీఆర్ ఆయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి రెండోసారి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే అంశాన్ని ప్రస్తావించింది. ఇక సంతోషే మొత్తం పూర్తిగా కేసీఆర్ని నడిపించేది ఆయనే కాబట్టి అవినీతిలో ఆయన పాత్ర ఉంది, కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేదు అనే అంశాన్ని ఆమె ప్రస్తావించింది. ఇక ఇదంతా పార్టీ ఇక భరించలేని పరిస్థితి. ఇప్పటివరకు కేవలం అంతర్గత వివాదాలు లేదంటే ఇంట్లో ఉన్న రాజకీయ వివాదాలకు సంబంధించి
ఆమె రాజకీయంగా ప్రయారిటీ కోసం ప్రయత్నం చేస్తుంది, కావాలనేది అంతా ఆమె అందరినీ బెదిరిస్తుంది అనే అంశాన్ని కూడా బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చేస్తుంది అనే అంశాన్ని పార్టీ బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తూ వచ్చారు. కానీ కవిత ఒక్కసారి కాదు 3 సార్లు ఈ అంశాన్ని నేరుగా పార్టీ నేతలపై ఎదురుదాడి చేసిన, బహిరంగంగా ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కవిత ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కనీసం మీడియా సమావేశాన్ని పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే మీడియా కూడా నేరుగా కవిత ప్రశ్నలకు మీ సమాధానమైన అంశాన్ని ప్రస్తావిస్తారని ఆయన ఇప్పటి వరకు కూడా కేవలం పార్టీ కార్యక్రమంలో జరిగే సభలలో మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. అధికార పార్టీ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ ఆ సభను కొనసాగించే ప్రయత్నం చేశారు. కానీ నేరుగా ఎక్కడ మీడియా సమావేశం కూడా నేరుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే పెట్టలేదు. ఇక ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశంపై స్పందించలేదు, ఆయన ప్రకటన కూడా చేయలేదు. ఇక వీరి దారిలోనే పార్టీ అంతా కూడా చాలా మౌనం ఇప్పటివరకు మెయింటైన్ చేస్తూ వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు కానీ, ఉపాధ్యక్షులుగా ఉన్నవారు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ ఈ అంశంపై స్పందించలేదు. కానీ పార్టీ అంతా కూడా అంటే కనీసం మీడియా చర్చలకు వచ్చే నేతలంతా కూడా ఏం మాట్లాడాలి, ఎందుకు పార్టీ లైన్ చెప్పలేకపోతుంది, కవిత విషయంలో తాము ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతుందనే ఒక ఒత్తిడి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఒక్కసారి పార్టీ లైట్ తీసుకుంది, రెండోసారి ఆమె మాట్లాడినా కూడా ఇంట్లో వివాదం వదిలేసింది. ఇక మూడోసారి ఆమె నేరుగా ఆ పార్టీలో కీలకంగా పనిచేసి మొత్తం పార్టీ వ్యవస్థలో ట్రబుల్ షూటర్గా ఆ పార్టీలో పేరున్న హరీష్ రావునే టార్గెట్ చేసింది. అంటే అసెంబ్లీలో అయినా లేదంటే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉండే హరీష్ రావు పేరును ఆమె తీసుకొని మాట్లాడడంతో ఇక ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోతే, చర్యలు తీసుకోలేకపోతే ఇక పార్టీకి రాజకీయంగా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక కవిత ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, పార్టీ సస్పెండ్ చేయండి. ఇప్పటివరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతేనే కవిత నేరుగా పార్టీ నేతలను, కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణ చేసింది. నిన్న చేసిన ఆరోపణలో చాలా తీవ్రమైన ఆరోపణలు ఆమె చేసింది. పార్టీ ఉంటేంది, పోతేంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతేంది, లాభం వస్తేంది, తన తండ్రికి నష్టం జరుగుతున్నప్పుడు తాను ఎందుకు స్పందించని అంశాన్ని కూడా ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగానే ఆమె పార్టీలో ఉన్న టాప్ 3 నేతల్ని చాలా ఆమె టార్గెట్ చేసింది. ఒకప్పుడు పేరు పెట్టకుండా కేటీఆర్ను ఆమె టార్గెట్ చేసింది. ఇక నిన్న పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావును, లేదంటే అధినేతకు దగ్గరగా పార్టీలో అందరితో అన్ని పరిచయాలు ఉన్న సంతోష్ రావుని 3ని టార్గెట్ చేయడంతో పార్టీ ఇది తీవ్రంగా పరిగణించని చెప్పొచ్చు. కావాలనే ఆమెను ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా పార్టీ పైన మరిన్ని ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ఆచితూచి వివరించని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న రాజయ్యను వెంటనే బర్తరఫ్ చేసింది, కానీ దానికి కారణం చెప్పలేదు. తర్వాత ఈటెల రాజేందర్ విషయంలో కూడా ఆగమేఘాల మీద ఆయన బర్తరఫ్ చేసింది, వెంటనే ఆ నిర్ణయం తీసుకుంది. కానీ కవిత విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా కుటుంబ వ్యవహారము, పార్టీ అధినేత తీసుకోవాల్సిన నిర్ణయము, పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరు కూడా మౌనంగా ఉన్న సమయం, ఇలాంటి సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందా లేదా అని కూడా చాలామంది నేతలు బహిరంగంగా మాట్లాడకపోయినా ఇంటర్నల్గా మాత్రం ఇది పార్టీలో చర్చకు దారితీసింది. కానీ ఇలాంటి సమయంలో, కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీ కవిత చేస్తున్న ఆరోపణ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. కానీ కవిత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సొంతంగా పార్టీ పెట్టుకుంటుందా? ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే పార్టీ ఉద్యమ సమయం నుంచే ఆమె సపరేట్ వింగ్ తయారు చేసుకుంది. అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళలో కూడా చాలా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి చాలా ఆమె కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు ఏం చేయబోతుంది? ఆ తెలంగాణ జాగృతి పార్టీగా పెడుతుందా, లేక ఇంకా పార్టీ సస్పెండ్ చేసింది, ఆమెను బహిష్కరించలేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆమె ఆశ ఉందా? తండ్రి, తల్లి ఈ ఇద్దరి మధ్య ఆమె మధ్య సంబంధాలు ఉన్నాయా? పార్టీ ఒకవేళ చర్చ చేస్తే, పార్టీ కుటుంబం అంతా కూర్చొని చర్చిస్తే కవిత కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా? ఆమె పార్టీలో కీ రోల్ కోసం ప్రయత్నం చేస్తుంది. కేవలం ఒక కేటీఆర్ను మాత్రమే
పార్టీ లీడర్గా అందరూ గుర్తిస్తున్నారు. కవితకు తన స్థానం ఏంది అనే అంశాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. తాను ఉద్యమంలో ఉన్న, తాను ప్రభుత్వంలో పనిచేసిన, ఒక ఎంపీగా పనిచేసిన, ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నా, తనకెందుకు ప్రయారిటీ ఇవ్వరు? ఒక మహిళగా నేనెందుకు బీఆర్ఎస్ పార్టీలో కీలకం కావద్దు? ఆ కీలక పదవి తనకెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఆమె సంధిస్తున్న ప్రశ్నల్లో, చాలా ప్రశ్నల్లో ఇవొకటి. కానీ కవిత ఇప్పుడు ఏం చేయబోతుంది? మహిళలు బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పార్టీలో ఉండి మాత్రం ఇప్పటివరకు ఆమె ఎన్ని చేసినా కూడా ప్రజలు, బీసీ సంఘాలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు సొంతంగా కవిత ఏమైనా చేయబోతుందా? లేదంటే పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ కాకుండా ఆమె తెలంగాణ జాగృతితో పనిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పర్యటించే అవకాశం ఉందా? ఆమె సొంతంగా ఇప్పుడు ఎజెండా నిర్ణయించుకోవాలి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా సమానంగా ఆమె కార్యక్రమాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంశాలకు సంబంధించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేసిన అంశాల్లో ఆమె నేరుగా విమర్శలు కూడా చేసేది. కానీ ఇప్పుడు సొంతంగా కార్యక్రమం చేయాలంటే ఆమెకు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు, ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని కూడా ఇంటి పక్కనే ఉన్న భవనంలోకి మార్చుకుంది. అక్కడి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ డ్యామేజు ఇప్పటి వరకు భారీగా పార్టీకి, సొంత కుటుంబం పైన ఆమె టార్గెట్ చేయడంతో రాజకీయంగా ఎప్పుడూ లేనంత, అంటే ఉద్యమ సమయంలో లేనంత నష్టము ఇప్పుడు పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత నష్టం ప్రస్తుతానికైతే జరిగిందని చెప్పి. ఎందుకంటే పార్టీలో ఉన్న నేతల్లో, కీలక నేతలు లేదంటే మాజీ మంత్రులు ఆరోపణ చేస్తే ఒక పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా చాలా లైట్గా తీసుకునే పరిస్థితి. కానీ నేరుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురే సొంత పార్టీలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె అలా ఆ ఆరోపణతో పార్టీకి భారీగా నష్టం జరిగింది భావించే పార్టీని సస్పెండ్ చేసింది. కానీ నెక్స్ట్ ఏం చేయబోతుంది కవిత అనేది మాత్రం ఇప్పుడంతా ఆసక్తిగా ఉంది, ఉత్కంఠగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె ఇతర ఏ పార్టీలకు వెళ్ళలేని పరిస్థితి, సొంతంగా ఆమె పార్టీ పెట్టడం లేదంటే తెలంగాణ జాగృతి పేరుతో ఆమె కార్యక్రమం నిర్వహించడం తప్ప ఆమె దగ్గర ఉన్న వేరే ఆప్షన్స్ ఏవి లేవు. ఇక జిల్లాల వారీగా ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి కమిటీలు వేసుకుంది. అంటే అన్ని జిల్లాలో కార్యక్రమం నిర్వహించడానికి కవితకు కావాల్సిన, అంటే నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఆ కమిటీల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆమె తెలంగాణ జాగృతి పేరుతోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ ప్రకటించకపోవచ్చు, ఎందుకంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పోటీ చేసే పరిస్థితి లేదు, లేదంటే తర్వాత వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమెకు బలం లేదు. కాబట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. జాగృతి పేరుతో ఇప్పటికిప్పుడు పార్టీని పెట్టి ఆమె పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా సాధారణ ఎన్నికల కోసం సమయం ఉంది. ఎన్నికల ముందు వరకు కూడా వీళ్ళ పంచాయతీ తెగకపోతే, ఇంటర్నల్ ఇష్యూ క్లారిటీ రాకపోతే ఆమె అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ ఉంది. ఇక ఇట్లాంటి సమయంలో కొత్త పార్టీకి అవకాశం లేదనే ఒక చర్చ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో కవిత తీసుకునే ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఎజెండాతో ఆమె ముందుకెళ్తుంది, కేవలం తెలంగాణ జాగృతి పేరుతోనే ముందుకెళ్తే ఆమెకు తెలంగాణ ప్రజల్లో ఆమె వైపు వచ్చేవారు ఎవరు? నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఆమె చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ ఎవరు కూడా ఇప్పటివరకు కవిత పక్కన ఉండలేదు. కేవలం ఆమె జాగృతిలో పనిచేసి ఉద్యమ సమయంలో లేదంటే ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమెతో కలిసి పనిచేసిన వారు మాత్రమే ప్రస్తుతానికి కవితతో ఉన్నారు. అట్లాంటి వారితో ఆమె రాజకీయంగా క్రియాశీలంగా వివరించిన పరిస్థితి. ఒకవేళ కవితకు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ వీడి ఆమె వైపు వస్తే ఆమె బలంగా ఉంది అనే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా కవిత సైడ్ నిలబడలేదు. నేరుగా కొన్ని సందర్భాల్లో ఆమెను కేటీఆర్ పైన చేసిన కామెంట్స్ కానీ, హరీష్ రావు పైన చేసిన కామెంట్స్తో బీఆర్ఎస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం వారి అండ నిలిచిన విధంగా కామెంట్ చేశారు. ఇక జగదీశ్వర్ రెడ్డి కానీ నేతలు కానీ మిగతా సీనియర్ నేతలంతా కూడా ఇండైరెక్ట్గా కవితను వ్యతిరేకించే కామెంట్ చేశారు. కానీ ఎక్కడ ఆమెను బలపరుస్తూ కామెంట్ చేయలేదు. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె వైపు
వచ్చే అవకాశం ఎవరు లేదు కాబట్టి ఇక కేవలం జాగృతి పేరుతో కవిత తన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. జాగృతిని ఎట్లా కార్యక్రమం నిర్వహించుకోవాలి, ఎట్లా కమిటీలు వేసుకోవాలి, లేదంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం వ్యతిరేకంగా మాట్లాడమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఆమెకు సపోర్ట్ లేనే పరిస్థితి కాబట్టి ఇక ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆమె వాయిస్ మరింత పెంచి ఆమె బలాన్ని పెంచుకునే లేదంటే వాయిస్ పెంచుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోతుంది, చేయని కార్యక్రమాలు కవిత చేస్తా అని గతంలో కూడా చాలా సందర్భంలో చెప్పింది. తాజాగా కేసీఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకి ఇస్తే, కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అనే అంశాన్ని ఆమె నిన్న లేవనెత్తారు. అందుకే కేసీఆర్ కానీ లేదంటే కేసీఆర్ పైన ప్రతిసారి ఆరోపణలు వచ్చే సందర్భంలో ఆమె నేరుగా స్పందించడం ఒక అవకాశాన్ని, ఒక వేదికను పెట్టుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మహిళలు బీసీ ఎజెండాతో ఇప్పటికే కవిత ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ సాధారణ ఎన్నికల వరకు కూడా ఆమె అదే ఎజెండాతో ముందుకెళ్ళొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ, రాజకీయ పార్టీ స్థాపించే అవకాశం లేనట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కవిత ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది కాబట్టి ఆమె రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు.